హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎంత కాదనుకున్నా కొన్ని విషయాల్ని మీకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో రోజు రోజుకి దిగజారుతున్నటువంటి పరిస్థితులను కనుక మనం చూస్తూ ఉన్నట్లయితే కేవలం హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ మధ్య గొడవలు పెడతాని కొంతమంది అయితే డైరెక్ట్గా సనాతన ధర్మం అంటూ వేషాలు వేసుకుని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కానీ ఇలా ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా చంద్రబాబు నాయుడు గారు మెట్లు దిగి అతత్పాతాలానికి దిగిపోయారా అనిపిస్తూ ఉంది ఆయన చూస్తూ ఉంటే. రోజు రోజుకి దిగజారుతున్నటువంటి ఆయన బుద్ధిని ఎలా ఎవరు కంట్రోల్ చేయాలి, ఎలా ఆయనకి అయ్యా ఇది తప్పు ప్రజలు అందరూ చూస్తున్నారు, ఇంత ముందులా లేదు పరిస్థితి, ఇప్పుడు మారిపోయింది, ప్రజలు ప్రతి దాన్ని గమనిస్తూ ఉన్నారు, సోషల్ మీడియా ద్వారా ప్రతి దాన్ని చెప్తూ ఉన్నారు, దయచేసి ఇష్టం వచ్చినట్టు మీడియా లేనప్పుడు, మీ సోషల్ మీడియా లేనప్పుడు మీ సొంత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొట్టుకున్న డబ్బాల్లాగా కాదు ఇది అని అందరూ చెప్తున్నా కూడా పాపం ఈయనకైతే ఏమీ అర్థం కావట్లా. ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అసెంబ్లీలో వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వర్ణలత గారి చేతిలో బైబిల్ ఉందని, వైవి సుబ్బారెడ్డి వీళ్ళంతా క్రిస్టియన్స్ అని, అటువంటి క్రిస్టియన్స్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు ఉన్నతమైన పదవిలో పెట్టారంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడుతూ మాట్లాడటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కనీసం ఆలోచించకుండా ఒక ఫోటో తీసుకొని దాన్ని చూపిస్తూ వైవి సుబ్బారెడ్డి కుటుంబం సతీమణి వీళ్ళంతా కూడా క్రిస్టియన్స్గా చిత్రీకరించే ప్రయత్నం చేసి హిందూ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి చేయాలని చూశారు. కానీ వాస్తవానికి దానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేసిన తర్వాత అర్థమైంది వైఎస్ విజయమ్మ గారు ఏదో ఒక ట్రే అందుకుంటూ ఆవిడ చేతిలో ఉన్నటువంటి బైబిల్ని పక్కనే ఉన్నటువంటి స్వర్ణలత మేడం గారి చేతిలో పెట్టారు. ఆ స్వర్ణలత గారి మేడం చేతిలో ఉన్న బైబిల్ని తీసుకొని ఆ ఫోటో స్క్రీన్ షాట్ అక్కడి వరకే తీసుకొని దాన్నే సో కాల్డ్ మన విజనరీ లీడర్, ఆయన చూస్తేనే చదవకుండానే అన్నీ అర్థమైపోయే లీడర్ ఇలా మాట్లాడుతూ చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంటే వైఎస్ విజయమ్మ గారు పుస్తకావిష్కరణ సమయంలో ఆమె చేతుల్లో ఉన్న బైబిల్ని తీసి వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వర్ణలత గారి చేతికి ఇవ్వడం మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతిసారి దిగజారుతూనే ఉన్నాడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది తప్పు కదా. మరి వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతా ఉంది. సుబ్బారెడ్డి గారు చైర్మన్, ఆవిడ బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. సుబ్బారెడ్డి గారు వచ్చి ఇక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఎలాంటి పనులు చేసే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినట్టు సార్. 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని ఆ గురుస్వామి స్టేజ్. నిజంగా దీన్ని మనం చూసినట్లయితే వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి చేతిలో ఉన్నటువంటి బైబిలు వైఎస్ విజయమ్మ గారు పుస్తక ఆవిష్కరణ సందర్భంగా దాన్ని ఓపెన్ చేసే క్రమంలో ఇలా తీసుకుంటూ చేతిలో ఉన్న బైబిల్ని సతీమణి వైవి సుబ్బారావు గారి సతీమణి స్వర్ణలత గారి చేతిలో పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూసేయండి. చంద్రబాబు నాయుడు గారు రోజు రోజుకి ఆరంటి స్థాయికి దిగజారిపోతున్నారు. ఈవెన్ టీటీడీ బోర్డు మెంబర్ గురించి వైవి సుబ్బారెడ్డి గురించి కూడా మాట్లాడాల్సి వస్తే 45 సార్లు ఆయన అయ్యప్ప మాలకు పోయినట్టు సార్. 45 సార్లు పైన ఆయన అయ్యప్ప మాల వేసుకున్నాడు ప్రతి సంవత్సరం. అంతకన్నా గొప్ప 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 వ్యక్తి ఎవడన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాగలుగుతాడో చెప్పండి? అంతకన్నా భక్తుడు ఎవడన్నా ఉంటాడో చెప్పండి? 45 సార్లు టీటీడీ మా అయ్యప్ప మాల వేసుకొని ఆ గురుస్వామి స్టేజ్. 45 సార్లు
అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఈయన క్రిస్టియన్స్గా చూపించే ప్రయత్నం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి మతి స్థిమితం ఏ స్థాయికి దిగజారుతుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన 45 సార్లు నాకు తెలిసి ఆయనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి మాల వేసుకుంటూనే ఉన్నారు ప్రతి సంవత్సరం అనేది మాత్రం కోసం. అంతకన్నా ఎవరుంటారు నిజం చెప్పండి? తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా అవ్వటం కోసం ఇంతకన్నా క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఆయన హిందూ అని ఇంతకన్నా ఏం ప్రూవ్ చేసుకోవాలి? అయ్యప్ప స్వామి మాల 40 సార్లు, అసలు 7 సార్లు వేసుకుంటే గురుస్వామి, ఇంకో స్వామి 5 సార్లు వేసుకుంటేనే ఆగునల్ని చాలామందిని చూసామే. 45 సార్లు వేసుకున్న ఆ కుటుంబ సభ్యుల్ని కూడా క్రిస్టియన్స్గా తీర్చిదిద్దే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా చేశారో మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతగా చెప్తూ ఉన్నారు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని. నెయ్యి కొనుగోలు తప్పే జరిగితే అప్పుడు అధికారంలో ఉన్న కొంతమంది నాయకులు ఇప్పుడు కూడా కూటమిలో ఉన్నటువంటి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కమిటీ సభ్యులుగా ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ కూడా టీడీపీలో అధికార పదవులు అనుభవిస్తూ ఉన్నారే, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే పర్చేజ్ కమిటీ సభ్యులుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టుకొని అక్రమాలు చేశారని చెప్తూ ఉన్నారు కదా. అయితే అప్పటి నెయ్యి కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి, మీకు తెలుసుగా మనం గొడవలు చేసి ఇంట్లోకి వెళ్ళి కొట్టారు వేమిరెడ్డి ప్రశాంతి, వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు కదా టీడీపీలో. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు? వాళ్ళని ఎందుకు బయటికి తీసుకొచ్చి మాట్లాడించట్లేదు? పార్థసారథి మంత్రిగా మీ క్యాబినెట్లో ఉన్నాడు, ఈవిడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఇప్పుడు టీడీపీ బోర్డు మెంబర్గా కొనసాగుతున్నారు టీటీడీలో. మరి ఎందుకు వాళ్ళని ప్రశ్నించట్లేదు మీరు? అప్పుడు నిజంగా వీళ్ళు కూడా కొనుగోలు కమిటీలో ఉన్నారు కాబట్టి తప్పు జరుగుంటే వీళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి కదా, ఎందుకు పంపించట్లేదు? అంటే ఇదంతా కేవలం కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఒక డ్రామా. ఈ డ్రామాలో వీళ్ళకి కావాల్సిందే వీళ్ళు బయటికి తీసుకొస్తారు, ప్రజలకు కావాల్సింది కూడా వీళ్ళు ఏమి చేయరు. ఎంత దారుణంగా తిరుమల వ్యవస్థ ఉందంటే వాళ్ళు ఏదనుకుంటే అదే ప్రజలకు తెలియాలి తప్పించి వాస్తవాలు ఎప్పటికీ తెలియకూడదు అనే ఒక చిత్తశుద్ధితో వీళ్ళంతా ముందుకు వెళ్తున్నారు. ఈ చిత్తశుద్ధి ఏదో ప్రజలకు చేసే సేవలో దేవునికి ప్రతిష్టను పకడ్బందీగా కాపాడేటటువంటి సిచ్యువేషన్లో ఉంటే ఎంతోమందికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ అలా లేదే పరిస్థితి. వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు వరుస పెట్టి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పించి ఉపయోగకరమైనటువంటి ఇటువంటి వ్యాఖ్యలు వీళ్ళు చేయట్లేదు. ముఖ్యంగా ఫోటోలు చూపిస్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చేసినటువంటి దారుణాతి దారుణాల్లో ఇంకొక దారుణం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహము క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది, వాళ్ళు క్రిస్టియన్స్ అంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి. అసలు నిజం చెప్పండి, టీటీడీ చైర్మన్గా ఉండడానికి క్రిస్టియన్స్కి సంబంధం లేనప్పటికీ కూడా ఇప్పుడు టీటీడీ చైర్మన్ క్రిస్టియన్ కాదని వాళ్ళంతటా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినందుకు చాలా బాధేస్తూ ఉంది. తిరుచానూరులో వివాహం జరిగింది. హాజరైన చంద్రబాబు నాయుడు గారు వియంకుడు బాలకృష్ణ హైందవ సంప్రదాయం ప్రకారం వేద పండితుల సమక్షంలో తమ కుమార్తె వివాహం జరిగిందంటున్న భూమన. దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు పాపం ఆయన బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాసనసభ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుంది జరిగింది. వినండి ఒకసారి. ఇది క్రిస్టియన్ సాంప్రదాయంలో కరుణాకర్ రెడ్డి డాక్టర్ మెదక్లో పెళ్లి చేస్తారు, మెదక్ చర్చిలో. తప్పలేదు. మీరు అలాంటి వాళ్ళని టీటీడీ బోర్డు చైర్మన్ వేస్తే న్యాయం జరుగుతుందని అడుగుతాను. నేను మా అమ్మాయికి క్రిస్టియన్ మ్యారేజ్ చేసినానని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫోటో కూడా వేసినారు. చంద్రబాబు గారు నా కూతురు పెళ్లిని నేను తిరుపతిలో అమ్మవారి గుడి తిరుచానూరు పరిధిలో 30,000 మంది అతిథులు రాగా అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ వియ్యంకుడైన లోకేష్ గారి మామైన బాలకృష్ణ గారు నాకు ఆత్మీయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వచ్చి నా కూతురు పెళ్లికి అక్షింతలు వేసినారు. అలాగే మీ తమ్ముడు నా స్నేహితుడు నారా రామ్మూర్తి నాయుడు కూడా ఆ పెళ్లికి వచ్చినారు. ఆ పెళ్లికి ఆనాడు ఉన్నటువంటి దాదాపు 13 మంది
హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినారు. నేను నా కూతురు పెళ్లిని హిందూ సాంప్రదాయం ప్రకారమే చేసినానని ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. నా వియ్యంకులు చేసినటువంటి పెళ్లికి నేను నా కూతురు తండ్రిగా హాజరైనాను. ఇక్కడేం దాచుకొని నేను మీలాగా అబద్ధాలు చెప్పేటువంటి మనిషిని కాదు. మీరు శాసనసభలో ఆ ఫోటో వేసి నన్ను క్రిస్టియన్ గా మీరు చూపిస్తే, చంద్రబాబు గారు ఇదిగో మీరు బైబిల్ పట్టుకొని ఉన్నారు, మీరు బైబిల్ పట్టుకున్నారు కాబట్టి నేను క్రిస్టియన్ అంటే నన్ను క్రిస్టియన్ అంటున్నారు కదా. మీరు అసలు హిందువే కాదు ముస్లిం అంటే ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఫోటోను చూసి మరి పవన్ కళ్యాణ్ గారి 3వ భార్య ఓ క్రిస్టియన్ కదా, మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుని పెద్ద హిందువులు అని చెప్పుకుంటున్నారే, మరి ఆయన క్రిస్టియన్ అనండి, మరి నన్ను ఎలా అంటారు క్రిస్టియన్ అని? మరి లోకేష్ ముసల్మానా? లోకేష్ సలాం బాయ్ ఆయన. మరి లోకేష్ గారు క్రిస్టియన్ యువకులతో తిరుగుతున్నటువంటి ఈ ఫోటో ఏమన్నా క్రిస్టియన్ అనాలన్నా? సో కరుణాకర్ రెడ్డి గారి కూతురు ఫోటోలు, పెళ్లికి సంబంధించిన ఫోటోలు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు వ్యంకులు బాలకృష్ణ గారు కూడా వెళ్ళటం జరిగింది. దీంతో పాటు 15 మంది జడ్జిలు వచ్చి ఆ పెళ్లికి హాజరయ్యారంట. అయినా కూడా నిస్సిగ్గుగా ఇలా జరిగిందని ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. పర్సనల్గా వెళ్ళటం ఏంటి సార్? పర్సనల్గా వెళ్తే మీ తమ్ముడిని గొలుసులతో కట్టేశారంటూ, పిచ్చెక్కిరా పట్టించుకోలేదంటూ మీ సొంత కుటుంబ సభ్యులే మాట్లాడారు. మరి అప్పుడైనా పర్సనల్గా వెళ్ళలేదా ఎవరు? కానీ రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు మతిస్థిమితం కోల్పోయి దిగజారిపోతూ ఉన్నారా అనిపిస్తుంది. నాకైతే చాలా 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 బాధ కలుగుతుంది. ఇప్పుడు అందరినీ హిందువులు కాదని ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని ట్రై చేశారు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని, అదేవిధంగా ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా తప్పుడు వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం మనం గమనించినట్లయితే వీళ్ళు తప్పుడు వ్యక్తులు కాదు. వాస్తవానికి వీళ్ళు అంతా హిందువులే. వాళ్ళ బిడ్డలు, వాళ్ళ వియంకుల సాంప్రదాయాలు వేరు. దానికి ఎవరేం చేస్తారు? ఎంతకన్నా దారుణం ఏంటంటే 45 సార్లు అయ్యప్ప స్వామి మాలేసినటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా ఒక క్రిస్టియన్గా ఏదో విజయమ్మ గారు జస్ట్ పట్టుకోమని బైబిల్ ఇస్తే దాన్ని కూడా పక్కన పెట్టి చేశారంటే మీరు మహానుభావులు సార్. మీలాంటి వాళ్ళు చాలా అరుదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో బాధపడాలో అర్థం కావట్లేదు. పాపం రోజు రోజుకి గత 40 సంవత్సరాల నుంచి ఆయన ఏదైతే పరువు, ప్రతిష్ట, పేరు, విజనరీ అని తెచ్చుకున్నారో ఉన్న పల్లగా కట్ట ఈ 2 సంవత్సరాల్లో కట్ చేసి పడేశారు. రాబోయే రోజుల్లో ఇంతకన్నా దారుణంగా కట్ చేస్తారు అన్నది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.